అమ్మాయి మొదట్లో నన్ను పిలిచి ఇది పొగడరేంటి అన్నారు. ఏదో ఒక కథ చెప్పాను, నన్ను పంపించేసింది. మళ్ళీ నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు చెబుదామా అంటుంటే జనగణమన అంటున్నారు. కనుక మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బాగా పనిచేశాడని కానీ, తర్వాత మణికంఠన్ అని మా కెమెరామెన్ అందరినీ చాలా అందంగా చూపించి సినిమాని అంత అందంగా చూపించగలిగిన మణికంఠన్ గారికి, ఇంకెవరిని మర్చిపోయాను, ఎడిటర్ వెంకటేష్ గారు పగలు రాత్రులు ఆ గదిలో కూర్చుని ఈయన చెప్పినవన్నీ చేసి చాలా చక్కగా పనిచేసిన ఎడిటర్ వెంకటేష్ గారికి, ఇంకా నేను చిన్న చిన్న మన నీ స్టైలిస్ట్ పేరేంటి, ఇంద్రాక్షి, తనని అందంగా చూపించిన ఒక స్టైలిస్ట్ ఇంద్రాక్షికి, ఇట్లాగే ఇంక నేను ఎవరైనా మర్చిపోయింటే మీరు చెప్తే నేను వారు టీవీ చూస్తున్నప్పుడు మార్తండ గారికి చెప్పి, సో మర్చిపోయిన అందరికీ ఈ సినిమాని ఇంత మోసి తీసుకొచ్చి ఇంతసేపు మీరు ఈ సినిమాని ఇలా పైకి తీసుకురొచ్చి ఇలా చూపించడానికి ఇలా దీనికి మా అడ్వర్టైజ్మెంట్స్తో కాకుండా మీ మీడియా సపోర్టు ఇంత ఇచ్చి శిరీష్ని మీడియా ఈ సినిమాలో ఆశీర్వదించింది అని ఫీల్ అవుతాను. సో ఈ మా శిరీష్ని ఇట్లాగే ఆశీర్వదిస్తూ ఉండమని, అతని ఎఫర్ట్స్ ఉన్నంతకాలం, అంటే అతను ఎఫర్ట్ పెడతాడు తప్పనిసరిగా, కష్టజీవులు వీళ్ళు, అది చిరంజీవి గారిని చూసి మనం కష్టం ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఒక కష్టపడితే ఓ మనిషి ఎంత పైకి వస్తాడో తెలుసుకోవచ్చు. అది వీళ్ళందరికీ కూడా వచ్చి వీళ్ళందరూ చాలా కష్టజీవులుగా మారడం, నిజంగా ఎంత సంపాదించారు ఎంత సంపాదించబోతారు ఇవన్నీ తర్వాత అండి. నిజమైన కష్టం పడగలే వాళ్ళు ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.